ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నువ్వు విశ్వాసంతో ఏదైతే మాట్లాడుతున్నావో, ప్రభువు మీద అచంచలమైన నమ్మకంతో నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో, దేవుడు ఆ మాటను స్థిరపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అక్కడ మాట అన్న చోట హిబ్రూలో అమార్ అనే పదం ఉపయోగించబడింది. అమార్ అనగా వాట్ ఎవర్ యు డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరట నువ్వు ఏదైతే ప్రకటిస్తావో అది కూడా దేవుని చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైనవి, ఆయనకు ఇష్టమైనవి, ఆయనకు ప్రీతికరమైనవి ఏవైతే నువ్వు విశ్వాసంతో ప్రకటిస్తున్నావో దేవుడు వాటిని స్థిరపరుస్తున్నాడు. సంబడి సే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. విశ్వాసంతో నువ్వు పలికే మాటలకు చాలా 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 విలువ ఉంది. అందును బట్టే క్రైస్తవుని మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం కానీ, ఇష్టానుసారం మాట్లాడడం కానీ, లేదా ఇతరులను నొప్పించే మాటలు కానీ, బాధించే మాటలు కానీ మాట్లాడడానికి లేదు. యూ హ్యావ్ టు స్పీక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియంత్రణలో ఆయన చేతి క్రిందనే ఉండి నువ్వు పలికే మాటలను దేవుడు స్థిరపరుస్తుంటాడు. ఈరోజు విశ్వాసంతో పలకగలవా?